వెల్కమ్ టు ద నయనా వరల్డ్. ఇవాళ నేను పిల్లల కోసం రెగ్యులర్గా అంటే నేను ఎప్పుడు చేసినా ఇదే దోశ చేస్తాను అనమాట. అదే మల్టీగ్రెయిన్ దోశ ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నాను. పిల్లలకు మినపప్పు అనేది ఇడ్లీలు ఎక్కువ తినొద్దు అనేసి ఈ మధ్య చెప్తున్నారు. ఎందుకంటే మినుములు ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కలుగుతాయట మినుముల వల్ల. అలా అందుకనేసి రెగ్యులర్గా కూడా మినుములు ఇడ్లీ దోశ అనేవి తినకుండా ఒక 2-3 డేస్లో అలా తినండి. అయితే నేను చేసే హెల్దీ మల్టీగ్రెయిన్ దోశ గురించి మీకు ఇవాళ చెప్పాలి అనుకుంటున్నాను. ఇందులో నేను రాగులు, సజ్జలు, కొర్రలు అలాగే బార్లీ కూడా వేశాను. ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి ఒక్కొక్క లాభం అనేది ఉంది. ఈ పిండిని నేను ఎలా పడతానంటే 11 కల్లా నానబెట్టేసి నైట్ 6-7 కల్లా పట్టేసి ఓవర్ నైట్ అలా ఫ్రిడ్జ్లో పెట్టను, బయటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కోసం పెట్టేస్తాను. చూడండి ఎంత గ్యాప్ ఉంది, దాదాపు 4-5 ఇంచెస్ గ్యాప్ ఉందన్నమాట నేను పెట్టినప్పుడు. రేపు మార్నింగ్ చూద్దాము ఎంత ఫుడ్ అనేది పైకి ఫెర్మెంటెడ్ అవుతుందో. చూడండి ఈ పిండి అనేది ఎంతలా ఫెర్మెంట్ అయిందో. ఫెర్మెంటెడ్ ఫుడ్ అని మన ఇండియాలో మాత్రమే ఉంటుంది, వేరే వేరే కంట్రీస్లో ఉండదు. మన పూర్వీకులు దీన్ని మన వాళ్ళ హెల్త్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేశారనమాట. ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్లో గుడ్ బ్యాక్టీరియా మన డైజెషన్కి యూజ్ అయ్యేది, మన స్టమక్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇలా ఫెర్మెంటెడ్ ఫుడ్ తినడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఈ పిండిని ఒక 4-5 డేస్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసేయచ్చు. రోజు మనకి ఎంత క్వాంటిటీలో అయితే కావాలో అంత తీసుకొని మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. ఈ పిండితో దోశ అనేది ఎలా చేయాలి అంటే, మామూలుగా మనం చేసుకునేటట్టే దోశలు క్రిస్పీగా రావాలంటే లో ఫ్లేమ్లో, మెత్తగా రావాలంటే హై ఫ్లేమ్లో దోశలు అనేది వేసుకోవచ్చు. అలాగే మనకు తెలుసు నేను ఇప్పుడు యూజ్ చేసిన ప్రతి ఒక్క గ్రెయిన్కి సో మెనీ యూజెస్ ఉన్నాయి. పప్పులు అంటేనే ప్రోటీన్ సోర్స్, బిగ్ ప్రోటీన్ సోర్స్ అనమాట పప్పులు అనేవి. ఈ పప్పులు అనేవి మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ని కలిగిస్తాయో మనకు తెలియంది కాదు. ప్రోటీన్స్ మన బాడీ మొత్తము బిల్డ్ అవ్వడానికి ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చూడండి నేను దోశ వేస్తున్నాను, చెప్పాను కదా క్రిస్పీగా రావాలంటే లో ఫ్లేమ్లో, మెత్తగా రావాలంటే హై ఫ్లేమ్లో వేస్ట్ చేసుకోవాలి. నేను ఇందులో కొన్ని మెంతులు కూడా వేసాను అనమాట. మెంతులు అనేవి వాటి వల్ల కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మనం ఒకేసారి ఇన్ని పప్పుల్ని వండుకొని తినలేం కదా. అదే ఈ దోశ 1 కానీ 2 కానీ తిన్నా అన్ని ప్రోటీన్స్ అనేవి పిల్లలకి డే మొత్తం సరిపోయాయి మనకు అందుతాయి అన్నమాట. అలాగే ఎప్పుడు రొటీన్గా పల్లీ చట్నీ కాకుండా ఈసారి పల్లీలు, పచ్చిమిర్చి వేయించి అందులో టొమాటోలు, గార్లిక్ వేసి పచ్చడి చేశాను. ఈ దోశతో ఈ చట్నీ అనేది సూపర్ కాంబినేషన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి, హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విజిట్ అగైన్ మై ఛానల్. ఈ పల్లీల్లో కూడా చాలా ప్రోటీన్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.